ఏం సార్ ఇవి వరుసగా జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు, రకరకాల అలిగేషన్స్. 6 నెలల్లో దాదాపు 7-8 సీరియస్ అలిగేషన్స్ వచ్చాయి. విద్యుత్ ఒప్పందం సంబంధించిన అలిగేషన్ ఒకటి. ఆంధ్రప్రదేశ్ సంపదని ఒక 2 లక్షల కోట్ల రూపాయల సంపదని దోచేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తుంది. తెలుగుదేశం పార్టీ కంటే కూడా మీడియా చెప్తుంది. సో దీని మీద మీ రియాక్షన్ ఏంటి? సార్, ముందుగా మీరు చెప్పినట్టుగా 6 నెలల నుంచి వాళ్ళు అదే పనిలో ఉన్నారు. 6 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రధానికి ఆన్సర్ చేస్తూనే ఉన్నాడు. అంటే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ మీడియా అనే ఎల్లో సంస్థలు కొన్ని వైఫల్యం చెందుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు అనే అంశాన్ని పక్కకు నెట్టేయటం కోసం, అంటే చాలా అంశాల్లో వాళ్ళు చేసినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ అన్ని కూడా వాళ్ళు 5 నెలల తర్వాత మాత్రమే అనుకున్న గ్యాస్ అనేది 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఇవ్వటం జరిగింది. అమ్మఒడిని ఎత్తేసారు. డైరెక్ట్ గా 44,44,891 అకౌంట్లని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పిల్లల చదువుల కోసం తల్లుల అకౌంట్ లో వేసినటువంటి అకౌంట్లు ఇప్పుడు ఎక్కడ ఒక పైసా లేదు. అది సక్సెసివ్ గవర్నమెంట్ చేయాల్సిన పని. వాళ్ళు చేస్తామని చెప్పారు, డబల్ చేస్తామని అవసరం అయితే అవి చేయలేదు. వాటితో పాటు రైతులకి వీళ్ళు చెప్పినటువంటిది ఏది కూడా నెరవేర్చినటువంటి ఒక నేపథ్యం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ముగ్గురు కలిసి 3 దొంగల ముఠాలుగా తయారైపోయి ఈ రాష్ట్రానికి చేసినటువంటి ఎన్నికల సమయంలో చేసిన తప్పుడు ప్రామిసెస్ ని ఏది జనాలు అడగకుండా గుర్తుపెట్టుకోకుండా ఉండటం కోసం జగన్ గారి మీద ఒక్కొక్కటి తీస్తూ దాదాపు 5 నెలలు చేసినటువంటి ప్రయోగాల్లో భాగమే అంటే టు డైవర్ట్ పబ్లిక్ అండ్ ది పొలిటికల్ పార్టీ. ఇది డైవర్ట్ చేయడం కోసం మిగతా అలిగేషన్స్ అన్ని తెచ్చారనుకుంటే ఓకే. అమెరికాలో ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో ఛార్జ్ షీట్ కూడా ఈ ఎల్లో మీడియాను లేకపోతే తెలుగుదేశం పార్టీ వేయించగలుగుతుందా? అంటే అసలు విషయం ఏంటంటే సార్, సెకి అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఆంధ్రప్రదేశ్ ఇస్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఐ మీన్ స్టేట్ గవర్నమెంట్ ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అక్కడ ఒక కాన్స్టిట్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఒక వింగ్ అది. సార్, నేను ఒక అంశాన్ని తెలియక అడుగుతాను మీతోటి, మీరు నాకు సమాధానం చెప్తారు. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక స్టేట్ గవర్నమెంట్ కి ఒక అగ్రిమెంట్ చేసుకుంటే, లేకపోతే ఒక స్టేట్ గవర్నమెంట్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైనా అగ్రిమెంట్ చేస్తే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంతే కదా. ఫెడరల్ సిస్టమ్ లో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ లంచాలు ఇచ్చుకుంటాయా? గవర్నమెంట్ టు గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకునేలాగా అదాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు, పక్కన పెడదాం అనేది వాళ్ళ వర్షన్. అసలు ఇక్కడ డెఫినెట్ గా ఉంటుందని నేను అనుకోను. అసలు మామూలుగా ఇప్పుడు ఒక దేశం ఇంకొక దేశం అగ్రిమెంట్ చేసుకుంటే ఏమన్నా ఉంటుందేమో అనుకోవాలి. విత్ ఇన్ ద కంట్రీ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్ విత్ అసలు ట్రాన్స్మిషన్ ఖర్చులు ఏమి లేవు స్టేట్ టు స్టేట్. మీరు ₹5.96.99 గత ప్రభుత్వాలు కొన్నాయి. గత ప్రభుత్వాలు కొంత రేట్లు నెగోషియేట్ చేస్తే ₹5.75 కూడా వచ్చింది. కానీ ఇప్పుడు దేర్ ఇస్ ఎ స్పెషల్ ఆఫర్, ఏదో దీపావళి లేకపోతే సంక్రాంతి లేదా క్రిస్మస్ ఆఫర్లో మన ఇక్కడ పోతే అమీర్పేట పోతే RS బ్రదర్స్ లో ఇచ్చినట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆఫర్ లెటర్ ఇచ్చింది. బాబు, దిస్ ఇస్ ఏ లెటర్ విత్ వండర్ఫుల్ ఆఫర్. ₹2.49 మేము మీకు కరెంట్ సప్లై చేయబోతున్నాం సోలార్ ని. మీరు ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ట్రాన్స్మిషన్ ఖర్చులు ఏమీ లేవు అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాని మీద కదలకపోతే, దాని గురించి ఆలోచించకపోతే, అది పక్కన పెట్టి ₹3 లేదా ₹4 ₹5 ఎక్కువ ఇస్తున్న వాడి దగ్గర మేము కొనుక్కుంటే అప్పుడు కదా మీరు దీన్ని ప్రశ్నించాల్సింది. డెఫినెట్ గా అప్పుడే. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన పేరు ఆ ఛార్జ్ షీట్ లో ఎందుకు వచ్చింది? మరి ఆఫీసర్ అని చెప్పారు. ఆఫీసర్ ఎవరు? వాళ్ళ యుఎస్ గవర్నమెంట్ దృష్టిలో ఆ స్టేట్ కి సంబంధించిన ఆఫీసర్ అంటే ఎవరైనా కావచ్చు. అంటే అసలు ఈ గాలిలో మాట్లాడుకునే మాటలు వద్దు అసలు. ఒకవేళ అక్కడ ఉన్న కేసు డెవలప్ అయింటే వచ్చుంటే స్ట్రైట్ అవే దే హ్యావ్ టు టెల్ నేమ్ ఆఫ్ ది హానరబుల్ సీఎం కదా. కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు అంటే ఏంటిది, వాట్ డస్ ఇట్ మీన్, వాట్ దే? అంటే నేను ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్ గా నేను కొంతమందిని బ్లేమ్ చేసి వెళ్ళిపోతే అంటే వాళ్ళ తర్వాత కడుక్కోవాలన్నా?
అంటే ఆ కేసుతో ఆయనకి లింకప్ లేదు, బట్ ఆయన తప్పు చేశాడు, వీళ్ళకి ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ప్రధానం కాదు అమెరికా దృష్టిలో. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ప్రధానం వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరు అనేది. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన ఇచ్చాడు అనేది ఎస్టాబ్లిష్ చేయడం కోసం పేర్లు వాడలేదు అక్కడ. సో ఇచ్చారు అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ హెడ్ గా Hmm. ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక వింగ్ వచ్చేసి నాకు ఆఫర్ చేసినప్పుడు ఏం ఆలోచిస్తాను సెంట్రల్ గవర్నమెంట్ వింగ్ కాదు ఆఫర్ చేసింది. అక్కడ ఓకే, సెకి ఇన్వైట్ చేసింది, లెటర్ రాసింది. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కదా సోలార్ ఎనర్జీ అది. సెకి ఇదే సఖి కాదు. అవును, సెకి అయితే మనం ఇబ్బంది పడాలి. ఇది సెకి. సెంట్రల్ గవర్నమెంట్ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ చేస్తే ఇది ఎవరి కింద ఉంటుంది? నా పాయింట్ ఏంటి